హలో పీపుల్, నేను మీలహరిక. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే జబర్దస్త్ ఉన్నాం. గియాల ముచ్చటేందంటే మన జాక్సన్ విలేలా మన ఇంటికి దగ్గరలా టిక్కే బౌల్ అండ్ టాకోస్ రెస్టారెంట్ గ్రాండ్ ఓపెనింగ్ అంటే వచ్చినాం. టిక్కే బౌల్స్ అండ్ టాకోస్ రెస్టారెంట్లు మస్తు లొకేషన్లలో ఉన్నాయి. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే తెలుస్తుంది. రానోళ్ళ కోసం గిడ ఏం తిండి దొరుకుతుంది ఏంది చూపిద్దాం అనుకుంటున్నా. ఈ అన్న చేతులకి మంచిగా గ్లౌజ్లు వేసుకొని ఇక బౌల్లో మనం అడిగిన తిండి అంతా పెడుతున్నాడు. గిదైతే సిలాండ్రో లైమ్ రైస్, గిడ చికెన్ కూర మటన్ కూర ఉంది. ఇక రెండు టేస్ట్ చేద్దామని చెప్పి అసగం ఈ సగం ఏమని చెప్పినాము. గిడికి వచ్చినాక కలర్ఫుల్గా టిక్క బ్రౌన్ కర్రీ కనిపించింది. అది ఒక పెద్ద స్పూన్ అంత వేసిండు. ఫస్ట్ పెప్పర్స్ అంట అది కూడా వేసిండు. ఇక గిడికి వచ్చినాక వెంకట్కి నాకు చీజ్ అంటే ప్రాణం అయ్యే చీజ్ కూడా వేసిండు. గిడ మ్యాంగో సాల్సా ఉంది, ట్రై చేద్దామని అది కూడా వేయించుకున్నాం. ఇక గిడికి వచ్చినాక పికిల్డ్ అలపినోస్ కనిపించినాయి. అవి అయితే మస్తు టేస్ట్ ఉంటుంది. ఇంటికాడ ఎప్పుడు మనం తెల్ల క్యాబేజీ తింటాం కదా, ఎర్ర క్యాబేజీ ట్రై చేద్దామని మొత్తం ఎర్ర క్యాబేజీ వేయించుకున్నాం. ఇక గిడ సాసెస్ కూడా ఉన్నాయి. సిలాండ్రో సాస్ వేస్తున్నాడు. ఇక గి సప్పగా ఉంటుందేమో అని చెప్పి ఎక్స్ట్రా స్పైసీ సాస్ వేయమన్నాం. ఇక గది కూడా వేయంగానే మన బౌల్ అయితే కలర్ఫుల్గా కనిపిస్తుంది. గిడ మ్యాంగో లస్సీ కూడా ఉంది. ఒక 2 మ్యాంగో లస్సీ తీసుకున్నాం. ఇక లాస్ట్కి తిననీకి గులాబ్ జాములు. చిన్నోడు ఎట్లాగో తిన్నాడు కాబట్టి వెంకట్కి నాకు ఆరోగ్యకి తీసుకున్నాం. చలో మరి మన తిండి స్టార్ట్ చేసేద్దామా. మటన్ బిర్యానీ గీ రెస్టారెంట్కి రాగానే ఫస్ట్ గీ మటన్ బిర్యానీ ఆర్డర్ చెప్పినాము. గీ రెస్టారెంట్లో ఇండియన్ కమ్ మెక్సికన్ ఫుడ్ దొరుకుతుంది. మన మటన్ బిర్యానీ ఎట్లుంటుందో మనకు టేస్ట్ తెలుసు. గీ రెస్టారెంట్ ఎట్లుంటుందో ట్రై చేద్దామని చెప్పి గీ మటన్ బిర్యానీ ఆర్డర్ చెప్పినాం. డిఫరెంట్ ఫ్లేవరు సూపర్ ఉంది. ఇక ఇంతకుముందు ఈ బౌల్లో పెట్టించుకొచ్చుకున్నాం కదా, గది కూడా టేస్ట్ చూద్దాం. ఇక సాస్ వేసిండు కదా, గది నోట్లో పెట్టుకోగానే సుర్రం అన్నది. ఈ చికెన్ మటన్ కూడా కారం కారం మంచిగా ఉంది. ఈ అమెరికాకి వచ్చినాక అన్ని సప్ప తిండి అలవాటు అయ్యింది. ఏ రెస్టారెంట్కి పోయి మన ఇండియన్ ఫుడ్ కూడా ఎక్స్ట్రా స్పైసీ చెప్తే తక్కువ స్పైసీ వేస్తారు. గిదైతే మామూలుగా లేదు. గీ బౌల్ తింటుంటేనైతే సుర్రం అంటుంది, మస్తుంది. మీకు కూడా గిట్లా కారం తినాలనిపిస్తే గీ రెస్టారెంట్కి రావచ్చు. ఈ మటన్ బిర్యానీలా తక్కువ కారం ఉంది, అందుకని ఆరోకి అతరుకి పెడుతుంటే మంచిగా లొట్టలు వేసుకుంటా లాగిస్తున్నారు ఇద్దరు. అమెరికాలో ఏ రెస్టారెంట్కి పోయినా గీ హై చైర్లు అయితే ఉంటాయి పిల్లల్ని కూసబెట్టి తినిపించడానికి. ఇక గీ రెస్టారెంట్ గియ్యాలనే ఓపెన్ కదా, హై చైర్ ఉందో లేదో అని చెప్పి నేను మీద కూసబెట్టుకొని తినిపించుకుంటా తింటున్నా. ఇక గీ హై చైర్ కనిపించగానే వెంకట్ ఒక్క నిమిషం కూడా ఆవుకుండా పోయి తీసుకొచ్చి మన కూసబెడుతున్నాడు. ఒక 2-3 రోజులకి మన అతరుగాడు నడుచుడు సురువు చేసిండు. యాగమాగం చేస్తున్నాడు. వెంకట్ వాడిని ఇలా కూసబెట్టి ఆరోకి కారం అవుతుందంట మంచిగా తినిపించుకుంటా నీళ్ళు ఆపుతున్నాడు. నేనైతే ప్రశాంతంగా తిన్నా వీళ్ళ కూసబెట్టినాక. ఇక మొత్తం తిన్నాక టేబుల్ మీద అక్కడక్కడ అన్నం పడితే మొత్తం తూడ్చేసినాం. ఇక ఈ రెస్టారెంట్లో ఇంకా మెన్యూ ఏముందో మొత్తం చూపిస్తా. చలో. ఈ రెస్టారెంట్లో ఏమేమి తిండి దొరుకుతుందో గిడ 3 స్క్రీన్లు పెట్టి ఆడ ఏం తిండి దొరుకుతుందో ఆ పేర్లు, ప్రైస్ ఎంత అవుతుంది అన్నీ అక్కడ రాసి పెట్టిర్రు. ఫోటోలు కూడా క్యూట్గా పెట్టిర్రు. ఇక మనకు కావాల్సినవి ఇక్కడ చూసుకుంటూ ఆర్డర్ చెప్పొచ్చు. ఈరోజే గ్రాండ్ ఓపెనింగ్ కాబట్టి ఇక్కడ ఫుడ్ ఇంటికి తీసుకుపోతే ఎట్లాంటి బ్యాగ్లలో పెట్టిస్తారు ఆ బ్యాగులన్నీ ఇక్కడ స్టైల్గా పెట్టిర్రు. ఉన్నది ఉన్నట్టు నిజం చెప్పాలంటే మనకి ఇప్పుడే ప్రమోషన్స్ చేసేంత సీన్ అయితే లేదు. ఈ రెస్టారెంట్ గియాలనే ఓపెన్ కదా, మనం ఎక్కడికైనా పోతే రివ్యూ చూసి పోతాం కదా. ఇక బాగుందని చెప్తే మీరు కూడా ట్రై చేస్తారని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. ఈ లొకేషన్ అయితే జాక్సన్ విలేలో ఉంది కాబట్టి జాక్సన్ విలే డౌన్ టౌన్ ఫోటోలు వేసిర్రు ఈ రెస్టారెంట్లో. గిడ ఎవ్రీ ఇయర్ అక్టోబర్లో ఎయిర్ షోస్ అవుతాయి. బ్లూ ఏంజల్స్ ఫొటోస్ కూడా వేసిర్రు. మేము వచ్చినంత సేపట్లోనైతే ఈ రెస్టారెంట్కి ఒక 20 మంది దాకా వచ్చి పోయిర్రు. మేము వచ్చి కూడా ఒక 25 నిమిషాల దాకా అవుతుంది. నా వెనుక రెస్టారెంట్ పేరు ఉంది చూసిర్రా, గా కలర్లోనే రెడ్ కలరు ఎల్లో కలర్ బెలూన్స్ కట్టిర్రీడా. ఇక్కడ ఇంకా ఏం తిండి దొరుకుతుందో చూద్దాం రండి. ఇది టిక్కే బౌల్స్ అండ్ టాకోస్ కదా, ఆ రెస్టారెంట్ పేరు వేసిర్రు. ఇక్కడ చూస్ యువర్ బేస్. బౌల్స్ అంటే ఇంతకుముందు మనము అందులో రైస్ చికెన్ మటన్ వేయించుకున్నాం కదా, అట్లా మనం చూస్ చేసుకోవచ్చు. బరిటోసు, నాన్ టాకోస్, సలాడ్స్. మంచిగా జిమ్ చేసేటోళ్ళు ప్రోటీన్ తిందాం అనుకుంటారు కదా, వాళ్ళ కోసం మీకు పన్నీరు 10.99, చికెన్ 10.99. ఇక మటన్ రేటు ఎక్కువ కాబట్టి గోటు 11.99 పెట్టిర్రు. స్టిక్ కూడా 11.99. ప్లాంట్ బేస్డ్ చికెన్ అంట, దానికి కూడా 11.99. ఇంకా కింద చూస్ యువర్ కర్రీస్ కూడా ఉన్నాయి. టిక్కా టమాటో కర్రీ, టిక్కా స్మోక్డ్ కర్రీ, లోకల్ ఫేవరెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చోలే చెనా, బ్లాక్ బీన్స్ ఉన్నాయి. ఏది కావాలంటే చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఫేవరెట్ బిర్యానీస్. పన్నీర్ బిర్యానీ $12, చికెన్ బిర్యానీ $12. ఇక గోట్ ప్రైస్ ఎక్కువనే కాబట్టి ఇంతకుముందు చెప్పినా కదా $1 ఎక్కువనే ఉంటుంది గోట్కి. మనం ఇంతకుముందు గోట్ బిర్యానీ తిన్నాం. ఇప్పుడు వింగ్స్
5 వింగ్స్కి $7.99, 10 వింగ్స్కి $14.99, 20 వింగ్స్కి $26.99. ఇంట్లో ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి, టిక్కా మసాలా, స్మోక్డ్ టిక్కా, యాంగ్రీ టిక్కా అంట. ఆగుండి ఇంకా అయిపోలేదు, ముందుంది కిడ్స్ మెన్యూ. కిడ్స్ బౌల్ 6.99, కిడ్స్ టాకో 6.99, నాన్, పిజ్జా, చీజ్, ప్రోటీన్, quesadillas ఇలాంటివి అన్నీ ఉన్నాయి. మన కిడ్స్ ఏదైనా స్పెషల్గా తినాలనుకుంటే ఇవి ఆర్డర్ చెప్పుకోవచ్చు. ఇగో ఇక్కడ సైడ్స్ చిప్స్, వెజిటేబుల్స్, సమోసాస్, నాన్, గార్లిక్ నాన్, గులాబ్ జాములు ఇంతకుముందు తిన్నాం కదా, మ్యాంగో లస్సీ, ఇలా చాయ్ కూడా ఉంది. నా ఫేవరెట్ పానీపూరి కూడా ఉంది, కానీ అప్పటికే ఫుల్ అయిపోయిందని నేను తినలే. ఈ మెన్యూ, ఈ వెబ్సైట్ లింక్ అయితే మన డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా, మీకు కావాలంటే చూసుకోండి. ఇంకా ఈ రెస్టారెంట్ ఎట్లా ఉంది ఏంది చూద్దాం చలో. ఈ రెస్టారెంట్లో ఉన్నగింత ప్లేస్లో ఈ అన్నలు మంచిగా సెట్ చేసుకురు కదా. ఇంతకుముందు ఈ బౌల్స్లల్లో మేము ఏమేమి తిండి పెట్టించుకున్నామో చూసిరు కదా. ఒకవేళ ఈ రెస్టారెంట్కి వెజిటేరియన్స్ వస్తే వాళ్ళకి ఏం ఫుడ్ సెట్ అవుతుంది, వాళ్ళు తినేలాగా ఏమున్నాయో చూద్దామా. సిలాంట్రో లైమ్ రైస్, బ్రౌన్ రైస్, పన్నీర్, ఇది వెజ్ వాళ్ళు తినవచ్చు, నాన్ వెజ్ వాళ్ళు తినవచ్చు మంచిగా. ఇంకా ఇక్కడ గోట్ కర్రీ, చికెన్ కర్రీ, స్టీక్ ఇవన్నీ 3 లైన్గా పెట్టిర్రు. ఇంకా ఇక్కడ పస్టో పెప్పర్స్, బీన్స్, చోలే కర్రీ ఉంది. మేము పస్టో పెప్పర్స్ ట్రై చేసినాము, ఎట్లాగో మాకు ఈ బ్లాక్ బీన్స్, చోలే తెలుసు కాబట్టి. ఇక్కడికి వచ్చేసరికి మ్యాంగో సాల్సా, చీజ్, పికోడీ, గాలో కొత్త పేర్లు ఉన్నాయి. మేము మ్యాంగో సాల్సా ట్రై చేసినాం. అవకాడో ఉంది, ఆలపినోస్ ఉన్నాయి, పికిల్డ్ ఆలపినోస్ ఉన్నాయి, వైట్ క్యాబేజీ, రెడ్ క్యాబేజీ ఉంది. వైట్ ఎట్లాగో ఇంట్లో తింటాం కాబట్టి రెడ్ ట్రై చేసినాము. ఇక్కడ ఫ్రెష్ ఆలపినోస్ కూడా ఉన్నాయి. నాకు ఫ్రెష్ ఆలపినోస్ కన్నా పికిల్డ్ ఆలపినోస్ మంచిగా అనిపిస్తాయి. అప్పుడప్పుడు పిజ్జాలో కూడా వస్తాయి కదా, తిన్న కొద్దీ పోతూనే ఉంటాయి, మంచిగా ఉంటాయి. ఇంకా ఇక్కడ సాసెస్ కూడా ఉన్నాయి, టామరిన్ సాస్, సార్ క్రీమ్, హౌస్ ఎక్స్ట్రా హాట్, సిలాంట్రో సాస్, స్వీట్ అండ్ స్పైసీ సాస్ ఉంది. మేమైతే సిలాంట్రో అండ్ హౌస్ స్పెషల్ సాస్ ట్రై చేసినాము. ఇగో ఈడ మ్యాంగో లస్సీ, థమ్స్అప్. మనకి ఏ రెస్టారెంట్కి పోయినా థమ్స్అప్లు దొరకాయి, ఇండియన్ రెస్టారెంట్లో మాత్రమే ఉంటాయి. ఇక్కడ గులాబ్ జాములు పెట్టుకోనికి చిన్న కప్పులు, ఇంకా వాటర్ తాగడానికి ఒక గ్లాసులు, అక్కడ డ్రింక్స్ ఉన్నాయి కదా, డ్రింక్స్కి ఒక గ్లాసులు, వాటర్కి ఒక గ్లాసులు, అట్లా గ్లాసులు సపరేట్ పెట్టిర్రు. డ్రింక్ తాగాలనిపిస్తే డ్రింక్ అని చెప్తే వాళ్ళు డ్రింక్ గ్లాసులు సపరేట్ ఇస్తారు. ఈడ 2 సమోసాలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు డ్రింక్ గ్లాసులు, వాటర్ గ్లాసులు అన్నాయి కదా, ఇక్కడ అన్నీ నింపుకోవచ్చు. ఇక ఈడ చాయ్ కూడా పెట్టిర్రు. నాకు టిష్యూస్, అందులోకి టిష్యూస్ తీసుకొని మనం తుడుచుకోవచ్చు. చాయ్ కూడా ఉంది కాబట్టి చాయ్ స్ట్రాల్ పెట్టిర్రు. ఇక్కడ ఇంకా వీళ్ళ రెస్టారెంట్ పేరు ఆ స్పూన్స్ పైన పెట్టిర్రు. మనం ఏ రెస్టారెంట్కి పోయినా ప్లాస్టిక్ స్పూన్లు ఉంటాయి, ఇక్కడ స్పెషల్గా వుడెన్ స్పూన్స్ పెట్టిర్రు. మంచిగా వాళ్ళ రెస్టారెంట్ పేరు కూడా వేసుకుర్రు, బాగున్నాయి కదా. మనం చాయ్ పోసుకుంటాం కదా, చాయ్ కాలుతుంది కదా, అందుకని ఆ గ్లాస్లకు పెట్టుకోనికి ఈ అట్టముక్క పెట్టిర్రు. మన కప్పు దాంట్లో పెట్టేయవచ్చు. ఇక్కడ అయితే మసాలా చాయ్ ఉంది, సినమిన్ చాయ్ ఉంది. వెంకట్ మసాలా చాయ్ తీసుకుంటూ నేను సినమిన్ చాయ్ ట్రై చేసిన. ఇక ఇంతకుముందు డ్రింక్స్కి గ్లాసులు అన్నా కదా, మనకి ఏ డ్రింక్ కావాలంటే ఆ డ్రింక్ పట్టుకొని తాగొచ్చు ఇక్కడ. ఇంకా ఇక్కడనైతే రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. మెన్ రెస్ట్ రూమ్ ఉంది అండ్ ఇంకా ముందుకు పోతే ఉమెన్ రెస్ట్ రూమ్ ఉంది. ఇక్కడ సైడ్ అయితే కిచెన్ ఉంది, దాంట్లోకి మనల్ని రానియరు. ఇంకా ఈ రెస్టారెంట్ ఎట్లా ఉందో చూపిస్తారండి. ఇంతకుముందు మనం తిని టేబుల్ తుడిచినాం, ప్లేట్లు తీసినాం కదా, అవి ఇగో ఇక్కడ తీసుకొచ్చి పెట్టి టిష్యూలు కూడా లోపలికి పడేయాలి. ఇగో ఆ ప్లేట్లో కూడా పెట్టిరు, థ్యాంక్ యూ అని పెట్టిరు కదా, అది ఇట్లా నూపితే చాలు ఓపెన్ అవుతుంది. అప్పుడు ఆ టిష్యూలన్నీ అలా పడేసుడే. బాగుంది కదా, నీట్గా చెత్త కనిపించకుండా. ఇక ఇక్కడ టీవీ కూడా పెట్టిర్రు. ఇగో ఫ్యామిలీలో పక్కా 4 మెంబర్స్ ఉంటారు కాబట్టి 4 చైర్స్ పెట్టిర్రు. ఇంకా ఎక్స్ట్రా మెంబర్స్ వస్తే చైర్లు తెచ్చి కూర్చోవచ్చు, పక్కన కూడా కూర్చోవచ్చు. ఈ రెస్టారెంట్ మొత్తం జాక్సన్ విల్లేలో కొన్ని మంచి లొకేషన్స్, ఫొటోస్ పెట్టేసిర్రు. ఇగో జాక్సన్ విల్లే బీచ్ ఇక్కడ పెట్టిర్రు. మనం జాక్స్ బీచ్కి వెళ్తే అది కనిపిస్తుంది అక్కడ. ఇది రెస్టారెంట్ పేరు పెట్టిర్రు. ఇక్కడ జాక్సన్ విల్లేలో ఉన్న కొన్ని ప్లేస్లు చూడడానికి ఇగో ఈ రెస్టారెంట్లోనే మొత్తం సెట్ చేసిర్రు, మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. నాకు ఈ అమెరికాలో ఉన్న కొన్ని రెస్టారెంట్లు మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే మంచిగా పిల్లలకి హై చైర్ పెడతారు, పిల్లలు మనల్ని సతాయించకుండా అలా కూర్చుంటారు. ఒక 1 year ఎబో వాళ్ళు అయితే మంచిగా అట్లా కూర్చోబెట్టవచ్చు. మరీ చిన్నపిల్లలు అయితే వాళ్ళకి కార్ సీట్లు, స్ట్రోలర్లు తీసుకురావాల్సి వస్తుంది. ఇంత పిల్లలకైతే మనం పట్టుకురాని అవసరం లేదు. అతను అయితే మంచిగా కూర్చున్నాడు. ఆ స్పూన్కి కొంచెం గులాబ్ జాములు అద్దిచ్చిన, అది నాకుంటా మంచిగా అక్కడిక్కడ చూస్తున్నాడు. ఇంతకుముందు ట్రాష్ చూపించిన కదా, ప్లేట్స్ అక్కడ పెట్టి ట్రాష్ పడేయాలని చెప్పి. ఇగో అది ఇక్కడ కూడా పెట్టిరు, అక్కడోటి ఇక్కడోటి సెట్ చేసిర్రు, కూర్చున్న వాళ్ళకి అక్కడ దగ్గర ఉండేలాగా.
ఇక ఇక్కడ ఒక చెట్టు కూడా పెట్టిర్రు, మంచిగా క్యూట్గా ఉంది కదా. చిన్నగా అక్కడ డెకరేషన్ ఐటమ్స్, రెస్టారెంట్ పేర్లు, బెలూన్స్ పెట్టిర్రు. బయట కూడా మంచిగా డెకరేట్ చేసిర్రు. నేను అది మీకు లాస్ట్లో చూపిస్తా. కానీ ఇప్పుడు ఫుల్ వర్షం పడుతుంది బయటకు పోయామనేసరికి. మన ఆరవ్ అయితే వర్షం పడుతుంది కదా అని అక్కడ డోర్ దగ్గర ఉండి చూస్తూ ఉన్నాడు. మీరు ఒకవేళ జాక్సన్ విల్లాలో ఉంటే ఈ రెస్టారెంట్కి రావాలనిపిస్తే మీకు కావాలంటే అడ్రస్ అడగండి, నేను పంపిస్తాను మీకు. అమ్మయ్య, మొత్తానికి రెస్టారెంట్ రివ్యూ, ఫుడ్ రివ్యూ అయితే ఇచ్చిన. ఫస్ట్ టైం ఇచ్చిన కదా, ఎట్లా ఇచ్చిన మంచిగానే ఇచ్చిన. మీరంతా మన ఫ్యామిలీ కదా, నేను వీడియోలో ఫుడ్ మంచిగా చూపించిన, ఎక్కడ ఏమేమి మిస్టేక్స్ చేసినో పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోస్కి ఏం మిస్టేక్స్ లేకుండా చూసుకుంటా. థ్యాంక్ యూ. తెలుసు కదా మీరు అంటే మాకు ఎంత ఇష్టమో. అసలు ఈ మధ్య ఫుల్ బిజీ అయిపోయినాం, మీతో మాట్లాడాలి అనిపిస్తుంది. అందుకని రోజు అందరినీ పలకరియడం కుదరదు. రోజు కొంతమందిని పలకరిద్దాం అనుకుంటున్నా. మిమ్మల్ని మాత్రం మేము ఎప్పుడూ మర్చిపోము. ఈరోజు మాత్రం కొంతమందిని మిస్ చేస్తా. ఫస్ట్ స్ఫూర్తి, విజయ్ బ్రో, మీరు ఎప్పుడు మాకు గుర్తుకుంటారు. సుధా, సౌజన్య, అనిల్ బ్రో ఎలా ఉన్నారు? వినాయకుడు పండుగ మస్తు చేసుకున్నారా? నిమజ్జనం కూడా అయిపోయిందా? కొంతమంది ఇక్కడ యూఎస్లో అయితే 3 రోజులకి నిమజ్జనం చేస్తున్నారు. మరి మీ నిమజ్జనం అయిపోయిందా? అయిపోకపోతే ఎప్పుడు చేస్తున్నారు? ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? మీరందరూ హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నా. హ్యాపీగా ఉండాలి. మేము కూడా సూపర్ హ్యాపీగా ఉన్నాం. ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మిగతా వాళ్ళని ఇంకా ఏం మర్చిపోలేదు. ఇంకోసారి మళ్ళీ మాట్లాడదాం అందరితో. బాయ్. ఈ రెస్టారెంట్ ఈరోజు ఓపెనింగ్ కాబట్టి మంచిగా ఇట్లా సెట్ చేసిర్రు. బయట వీళ్ళు ఫుడ్ కూడా డెలివరీ చేస్తారంట. టిక్కే, బాల్స్ అండ్ టాకోస్ అని మంచిగా బోర్డు పెట్టిర్రు. ఈ వర్షం చూసిర్రా, ఈరోజే షాప్ ఓపెనింగ్ కాబట్టి మంచిగా బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు వర్షం పడుతుంది. ఇంకో మెన్యూ కూడా బయట పెట్టేసిర్రు. ఈ రెస్టారెంట్ అయితే రోజు పొద్దున 10:30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఓపెన్ అంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.